కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను జ్యోతిష్యానికి, వేదాలకి ఉన్న సంబంధాన్ని మరికొన్ని ఎక్కువ డీటెయిల్స్‌తో తీసుకొస్తున్నాను. యాక్చువల్‌గా జ్యోతిష్యం ఇంట్రొడక్షన్ వీడియోస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే లఘుపరాశరి చదువుకున్నప్పుడు అందులో గ్రహాల కారకత్వాలకు సంబంధించినవి చాలా శ్లోకాలుంటాయి. సూర్యుడు ఆత్మకారకుడని, చంద్రుడు మనఃకారకుడని, ఇవన్నీ శ్లోకాలు ఎక్కడి నుండొచ్చాయి అంటే ఋగ్వేదం నుంచొచ్చాయి. మనకు తెలిసిందే. ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఋగ్వేదంలో దేవతలకి, గ్రహాలకి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయని. ఆ శ్లోకంలో నుంచే కొన్ని శ్లోకాలు అంటే కాలగతిని అనుసరించిన శ్లోకాలు, కాలానికి నిర్ణయమైన శ్లోకాలు, గ్రహగతులకు సంబంధించిన శ్లోకాలన్నీ కూడా జ్యోతిష్యంలో పొందుపరిచారు. లఘుపరాశరిలో అవే మనము చదువుకుంటాము. వాటి ద్వారానే కొన్ని కారకత్వాలు కూడా తెలుస్తాయన్నమాట. అయితే ఋగ్వేదములో నుండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కాలచక్రము ఇవన్నీ కూడా తీసుకున్నారు. వాటికి సంబంధించిన శ్లోకాలు. సూర్యుడు, నవగ్రహాలు అనే పదం లేకపోయినా గానీ వేదాలలో యాక్చువల్‌గా 7 గ్రహాలుగా కన్సిడర్ చేస్తారు. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు, శుక్ర, శని వరకు. వీటికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. రాహుకేతువులను ఎలా మెన్షన్ చేశారు అంటే వేదాలలో గ్రహణాల రూపంలో సూచించబడ్డాయి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు గ్రహణాల రూపంలో అంటే గ్రహణం, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అయితే అవి రాను రాను రాహుకేతువుల కారకత్వాలుగా కూడా డెవలప్ చేసి పొందుపరిచారు జ్యోతిష్యంలో. అంటే ఎక్కువగా అర్థం కావడానికి. అయితే సూర్యుడు ఆత్మకారకుడు, కాల ప్రవర్తకుడని, చంద్రుడు మనస్కారకుడు, భావాల వ్యక్తీకరణ ఎమోషన్స్‌కి కారకుడని, అగ్ని శక్తికి, మార్పుకి, కుజునికి కూడా సూచన ఇది. బృహస్పతి జ్ఞానంకి, గురుత్వాకర్షణ శక్తికి, శుక్రుడు సుఖానికి, సంపదకి, విద్యకి కారకుడు. రాహుకేతువులు వచ్చేసి గ్రహణాల రూపంలో సూచించబడ్డాయి. ఇంకా రాను రాను రాహుకేతువుల గురించి మనం ఏం చదువుకుంటామంటే గ్రహణాలు, గ్రహం బిహేవియరు, ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి పరిణామాల నుంచి కారకత్వాలు అనేవి డెవలప్ చేశారనమాట. ఋగ్వేదంలోని నక్షత్ర కారకత్వాలు కూడా శ్లోకాలన్నీ కూడా ఋగ్వేదంలో నుంచే తీసుకున్నారు. చంద్రుడు నక్షత్రాలలో సంచరించే విధానము అవన్నీ కూడా మూల భావన అంతా కూడా ఋగ్వేదం నుండి పొందుపరిచారనమాట జ్యోతిష్యంలో. అయితే కాలగణన దినము, రాత్రి, పక్షాలు, మాసాలు, ఋతువులు, సంవత్సరం కూడా శ్లోకాలు అనేవి ఋగ్వేదంలో ఉన్నాయి. జ్యోతిషానికి తత్వం, ప్రపంచాన్ని నడిపించే దైవ నిర్ణయాలు, చలనము, కర్మ ఫలితాలు కూడా కొన్ని శ్లోకాలు ఋగ్వేదంలో ఉన్నాయన్నమాట. అయితే ఋగ్వేదం లేకపోతే జ్యోతిష్యం లేదు అంటారు. గ్రహాలు, నక్షత్రాలు, కాలము, కర్మ అన్నిటికీ మూలమే ఋగ్వేదం. ఇందులో నుంచి కొన్ని టాపిక్స్ అన్నీ కూడా జ్యోతిష్యంలో ఉంటాయి. అందుకే జ్యోతిష్యం వేదాంగాలలో 6వదని చెప్పుకుంటారు. వేదాంగ జ్యోతిష్యం అంటారు. అయితే రెండవది యజుర్వేదం. యజుర్వేదం నుండి జ్యోతిష సంబంధం ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాము. యజుర్వేదం ప్రధానంగా యజ్ఞాలు, హోమాలు, కర్మకాండాల గురించి చెప్పే వేదం కదా. మనము ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. జ్యోతిష్యానికి దీనికి సంబంధించింది ఏంటి అంటే కాల నిర్ణయము మరియు కర్మ ఫలితాలతో ఉంటుంది. అయితే ఎక్కువ డీటెయిల్స్ అంటే కాలాన్ని ఎలా నిర్ణయించాలి, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎలా చెయ్యాలి అన్నది ఎక్కువ డీటెయిల్స్ డెప్త్గా ఇచ్చింది ఏంటంటే యజుర్వేదం ఇచ్చిందనమాట. అయితే జ్యోతిషానికి యజుర్వేదానికి ఏంటి సంబంధము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అనేవి ఇందులో పొందుపరిచారు యజుర్వేదం నుంచి. కాలంని బట్టే కదా ఈ తిథి, వార, నక్షత్రాలను బట్టి యజ్ఞాలు, హోమాలు, క్రతువులన్నీ జరిపిస్తాం. ఇవన్నీ పంచాంగంలో కూడా పొందుపరిచారు. గ్రహాల ప్రభావము, కర్మ ఫలితం. గ్రహాల ప్రభావం వల్ల గ్రహాల సంచరణను బట్టి
జరిగే పరిణామాలను బట్టి సూచన చేస్తూ వాటికి సంబంధించిన యజ్ఞాలు, యాగాలు చేస్తాం కాబట్టి ఇది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా యజుర్వేదంలో ఉన్నవి. అందుకే యజుర్వేదం కూడా జ్యోతిష్యానికి ఒక మూలమని చెప్తారు. గ్రహస్థితుల ఆధారంగానే కర్మ ఫలితం నిర్ణయం అవుతుంది. ఈ కారకత్వాలన్నీ కొన్ని కూడా ఇందులో చేర్చారనమాట. నక్షత్రాల పాత్ర ఏమిటి? పుష్యమి నక్షత్రం ఏంటి? రోహిణి నక్షత్రం ఏంటి? మఘ నక్షత్రం ఏమిటి? ఎక్కువగా మనము కర్మలు చేసే ప్రక్రియలు, యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తామంటే సుఖ సంతోష సమృద్ధి కోసం, జీవన శైలి సుఖంగా ఉండడానికి, ప్రకృతి వాతావరణం అన్నీ కూడా, దేవతా శక్తులన్నీ కూడా బాగా ఉండడానికి చేసే క్రతువులు కాబట్టి ఏ నక్షత్రము ఏ ఫలితం ఉంటుంది, ఏ నక్షత్రానికి ఏ శక్తి ఉంటుంది అన్నది కూడా ఇందులో పొందుపరిచారనమాట. ఎగ్జాంపుల్ మఘ నక్షత్రం పితృకార్యాలకి ఇలా చెప్పుకుంటారు కదా, అలా అన్నమాట. సంస్కారాలు మరియు ముహూర్తము. యజుర్వేద ఆధారంగా జరిగే సంస్కారాలు వివాహము, ఉపనయనము, గర్భాధానం, అన్నప్రాసన ఇవన్నీ కూడా ఉన్నాయి. యజ్ఞ ఫలము. యజ్ఞం చేస్తే ఫలం ఏమిటి? యజుర్వేద కర్మకాండ నుంచి నవగ్రహ శాంతి హోమాలు, గ్రహదోష నివారణలు, ఆయుష హోమాలు ఇవన్నీ కూడా, ఈ ప్రక్రియలన్నీ కూడా అంటే హోమ ప్రక్రియలు, రెమెడికల్ ప్రక్రియలు అని కూడా అనొచ్చు మనం అండర్స్టాండింగ్కి. అవన్నీ కూడా యజుర్వేదం నుంచి, ఋగ్వేదం నుంచి వచ్చాయి. అయితే యజుర్వేదం లేకుండా జ్యోతిష ఫలితం సంపూర్ణం కాదు. ఎందుకంటే నవగ్రహ మంత్రాలు, క్రతువులు, దేవతా శక్తుల ఆరాధన అంతా కూడా క్రియ అంతా కూడా, క్రతువులన్నీ కూడా యజుర్వేదంలో ఉన్నది. అంటే ఋగ్వేదంలో శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. యజుర్వేదంలో క్రియలు ఉన్నాయి, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి. సామవేదంలో ఏమున్నాయి? సామవేదం వచ్చేసి జ్యోతిష సంబంధానికి ఒక మరికొన్ని డీటెయిల్స్. సామవేదం ప్రధానంగా గాన రూపం, అంటే మంత్రాలు, శ్లోకాలు, నాదము. ఇప్పుడు కొన్ని దేవతలకి యజ్ఞాల ద్వారా ఆరాధన, శ్లోకాల ద్వారా ఆరాధన, గానం ద్వారా ఆరాధన ఏంటి అంటే సామవేదం. తత్వం, కొన్ని మంత్రాలు, గానాలలాగా మంత్రాలు శ్లోకపూర్వకంగా చేసే ఆరాధన అంతా సామవేదంలో తెలుపబడ్డది. అయితే ఇది ఏంటంటే గానం అనేది మనసుకి చాలా శాంతినిస్తుంది. అంటే ఒక పాట, ఒక గానం చేస్తే మనసుకి సంబంధించింది ఇది. అంటే మనసు ఆహ్లాదభరితంగా అవుతుంది కాబట్టి నాదము, గానము ఇవన్నీ మనసుకు సంబంధించిన, అంటే చాలా ఎమోషనల్గా మనసుకి ఆనందంగా ఇచ్చేది ఏంటి అంటే ఈ మ్యూజిక్, గానము, నాదము ఇవన్నీ. అయితే ఇది చంద్రుడికి సంబంధించిన శాస్త్రం అని కూడా చెప్తారు. ఎక్కువగా చంద్రుడితో సంబంధం ఉంటుంది. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి సామగానం అంటారు. సామవేదం, సామగానం మనసుకి సమతుల్యం చేస్తుంది అన్నమాట. చంద్రదోష నివారణకు సామవేద గానం ఉపయోగకరం. అందుకే జ్యోతిష్యంలో మనోశాంతి, భావోద్వేగ సమస్యలకు సామగానం సూచిస్తారు. సామవేద గానంలో తాళము, లయ, స్వరాలు ఏంటివి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా సామవేదంలో ఉంది. చంద్రుని నక్షత్ర సంచారంలో అనుసంధానంగా భావిస్తారు. నక్షత్రాలు మారినట్లే మనోస్థితి మారుతుందని జ్యోతిష్య భావన. గ్రహశాంతి మరియు సామగానం. సామవేదం ద్వారా శని శాంతి, చంద్రశాంతి, రాహుకేతు శాంతి చేస్తారు. శబ్ద తరంగాలు గ్రహశక్తులను సమతుల్యం చేస్తాయని. అంటే కొన్ని కొన్ని తాళాలకి, కొన్ని కొన్ని రాగాలకి, కొన్ని కొన్ని స్వరాలకి, గ్రహాలకి కూడా సంబంధం ఉంటుందని సామవేదం తెలిపింది అని అర్థం. యజ్ఞాలలో సామవేద పాత్ర ఏంటి అంటే యజ్ఞాల్లో కూడా గాన రూపంలో పఠించబడతాయి.
యజ్ఞ సమయంలో గ్రహశక్తుల సమతుల్యం, వాతావరణ శుద్ధి, మానసిక శాంతి ఇవి జ్యోతిష ఫలితాలకు కూడా సహకరిస్తాయన్నమాట. అంటే దేవతారాధనకి మంత్ర, యజ్ఞ, గానం కూడా ఉన్నది. ఈ 3 పద్ధతులు, ఇంకా పద్ధతులు కూడా చెప్తాను. శుభతిథులు, శుభ నక్షత్రాలు, చంద్రబలము, ముహూర్తము ఇవన్నీ కూడా జ్యోతిషంలో పొందుపరిచారు. అయితే అథర్వణ వేదంకి వచ్చేసరికి, అథర్వణ వేదంలో 4 వేదాలలో నిత్య జీవితానికి అత్యంత దగ్గరైన వేదం ఏంటి అంటే, ఇందులో జీవన శైలి అనేది, జీవన విధానం ఎక్కువగా పేర్కొనబడింది అని నేను చదివాను. కొన్ని డీటెయిల్స్ నా రీసెర్చ్‌లో తెలుసుకున్నాను, వేదాలు చదివిన వాళ్ళని అడిగి. అయితే అథర్వణ వేదంలో మనసు, ఆరోగ్యము, గృహశాంతి, సామాజిక సమస్యలు, వ్రతాలు, మంత్రాలు వంటి విషయాలు తెలుపబడ్డాయన్నమాట. అయితే అథర్వణ వేదం ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే, గ్రహ దోషాలు మరియు నివారణ. అథర్వణ వేదం నుండి కొన్ని పద్ధతులు చిన్న చిన్నవి, అంటే మనం ఆచరించదగినది, మన జీవన శైలికి ఆచరించదగ్గ విషయాలు ఉన్నాయన్నమాట. గ్రహ భయాలు, దుష్ట దృష్టి, శాపాలు, అరిష్టాలు ఇవన్నీ కూడా మన జీవన శైలిలో ఏవేవి ఉంటాయన్న విషయాలు, వాటికి నివారణ ఉపాయాలు అన్నీ కూడా అథర్వణ వేదంలో తెలుపబడ్డాయన్నమాట. నివారణ మంత్రాలు, శని దోషం, రాహుకేతు ప్రభావాలు, గ్రహపీడలు, గ్రహణ ప్రభావాలు, వాటికి చేయాల్సిన శాంతి పూజలు ఇవన్నీ కూడా అథర్వణ వేదంలో ఉన్నాయన్నమాట. మంత్రాలు ఇవన్నీ శాంతులు, మన జీవన శైలికి సంబంధించిన, మనకు సంబంధించిన, మానవులకు సంబంధించిన ఈజీగా చేసుకునే మంత్రాలన్నీ అథర్వణ వేదంలో ఉన్నాయి. ఆరోగ్యం మరియు ఆయుష్, అంటే రోగాలు ఎలా వస్తాయి, ఆయుర్వేదానికి మూలమైన గ్రంథం ఏంటి అంటే అథర్వణ వేదం అని చెప్పుకుంటారు. జ్యోతిర్వైద్యము అథర్వణ వేదం నుంచి ఉద్భవించింది అని కూడా చెప్తారు. అంటే వైద్యంలో ఉన్న విషయాలు ఎక్కువ కూడా అథర్వణ వేదం నుంచి తీసుకున్నారని కూడా అంటారు. రోగ నివారణ చర్యలు, దీర్ఘాయుషు, శరీర శక్తి ఇవన్నీ కూడా అథర్వణ వేదం ఆధారంగా ఉంటాయి. మరియు మన జీవితంలో చేయాల్సిన క్రతువులు, విషయాలు, వివాహం, కుటుంబ జీవితం ఎలా ఉండాలి, వివాహ మంత్రాలు ఏంటిది, సౌభాగ్య మంత్రాలు, సంతాన ప్రాప్తి మంత్రాలు, శాంతి మంత్రాలు, అరిష్ట మంత్రాలు, దృష్టి దోష మంత్రాలు, దుష్టశక్త నివారణ మంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి సంబంధించిన, అంటే మన జీవన శైలికి సంబంధించిన ఈ మంత్రాలు అన్నీ కూడా అథర్వణ వేదం నుండి వచ్చాయి. వివాహ ముహూర్తాలు ఏవైతే బాగుంటాయి ఎక్కువ మనకి సంబంధించిన, సంతాన యోగము, భావనలతో అనుసంధానము, తంత్రశాస్త్రానికి మూలం ఏంటంటే అథర్వణ వేదం. వ్రతాలు, ఉపవాసాలు, రక్షామంత్రాలు, పరిహారాలు, భూత ప్రేత పిశాచ నివారణోపాయాలు అథర్వణ వేదంలో ఉన్నాయన్నమాట. భయ నివారణ, మానసిక శాంతి ఎలా చేసుకోవాలి, మానసిక శాంతికి ఏవేవి పాటించాలి, చిన్న చిన్న రెమెడీసు, రక్షణ మంత్రాలన్నీ కూడా అథర్వణ వేదంలో ఉన్నాయి. ఇవి అథర్వణ వేదము అరిష్ట పరిహార వేదం అని కూడా అంటారు. జ్యోతిషంలో అరిష్ట పరిహారాలన్నీ కూడా అథర్వణ వేదం నుంచి తీసుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.